నమస్తే అండి, నేను రజాక్. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. సో దాంతో లెక్క ప్రకారం ఈరోజు ఆయన పిఠాపురంలో ఉండాల్సింది. షెడ్యూల్ ప్రకారం ఈరోజు 1వ తారీఖు 2వ తారీఖు వరకు. కానీ నిన్న ఆయన హైదరాబాద్ వెళ్ళిపోవడం అయితే జరిగింది. ఇక దీంతో వైసీపీ వాళ్ళు ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పడం మొదలెట్టారు. మనందరికీ తెలిసిందే, ముద్రగడ పద్మనాభం ప్రెస్ మీట్ పెట్టి సినిమా వాళ్ళు వస్తారు, అలా వస్తారు, అలా వెళ్ళిపోతారు అని ఏవైతే కామెంట్లు చేశాడో ఆ కామెంట్లని ఇప్పుడు వీళ్ళు సర్క్యులేట్ చేస్తూ పవన్ కళ్యాణ్ రేపొద్దున నియోజకవర్గాన్ని కూడా ఇదే పని చేస్తాడు, నియోజకవర్గంలోకి ఒకవేళ గెలిచినా సరే ఇలా వచ్చి అలా వెళ్ళిపోతాడని చెప్పేసి ఒక ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్య సమస్య అయితే వచ్చింది. సో వచ్చింది కాబట్టి దాని ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి ఆయన వెళ్ళాడు. మీరు మనం గమనించినట్లయితే కనుక ఆ రోజు స్పీచ్ ఇచ్చిన నేపథ్యంలో కూడా పవన్ కళ్యాణ్ గారి గొంతును గమనిస్తే ఏమాత్రం కూడా అది యాక్టివ్గా లేదు. ఎప్పుడూ ఉత్సాహంతో ఉరకలు పెట్టించేటటువంటి పవన్ కళ్యాణ్ స్పీచ్లు రీసెంట్గా జరిగినటువంటి పిఠాపురం సభ ఏదైతే ఉందో ఆ సభలో ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కొంచెం అనీజీగా కనిపించారు? అవును, హెల్త్ ఇష్యూ వచ్చింది. హెల్త్ ఇష్యూ వస్తే ఎవరైనా వెళ్ళాల్సిందే కదా హాస్పిటల్కి. సో ఆయన నమ్మకంతో హైదరాబాద్ వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతుంది. సో మరి రేపో మాపో రావడం అయితే జరుగుతుంది. ఆయనకు వర్ష షెడ్యూల్ ఉంది. ఇప్పుడు ఆ తర్వాత 3వ తారీఖు నుంచి మన ఏకంగా ఇప్పుడు తెనాల నుంచి మొదలు పెడితే నెల్లిమర్ల వరకు ప్రతి నియోజకవర్గంలో కూడా దాదాపు 18 రోజుల పాటు వరుస సభలు ఉన్నాయి. మరి అలాంటి వ్యక్తికి ఇప్పుడు ఇంత చేయాల్సిన నేపథ్యంలో ఇలాంటి టైంలో హెల్త్ని అశ్రద్ధ చేయడం ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు. ప్రత్యర్థులు అడ్డగోలు కామెంట్లు చేస్తున్నారు, అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి వాటిని మనం కప్పిపుచ్చుకోవాలి. కాబట్టి చేద్దామంటే కుదరదు. గమనించాలా ప్రతి విషయాన్ని కూడా. పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ ఇష్యూ అయితే వచ్చింది. ఆయన ఆరోగ్యం ఏమాత్రం కూడా బాగాలేదు, సహకరించట్లేదు. సో ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ వెళ్ళారు. దీనిపై కూడా రాజకీయాలు చేస్తుంది వైసీపీ పార్టీ. మరి దీన్ని ఏ విధంగా చూడాలో కూడా అర్థం కానటువంటి పరిస్థితి. మొత్తానికైతే రీసెంట్గా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారికి కాలు నొప్పి వచ్చేసిందని చెప్పేసి ఆయన ట్రీట్మెంట్ అక్కడికి వెళ్ళి చేయించుకున్నారు. అదేవిధంగా కొన్ని ఏదైనా కోర్టుకు హాజరవ్వమన్నా వెంటనే హెల్త్ ఇష్యూలు అయితే వస్తాయి. కానీ అలాంటి టైంలో స్పందించరు వీళ్ళు. కానీ పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇబ్బంది పడతా మొన్న 2 రోజుల పాటు పిఠాపురంలో చాలా ఇబ్బందికి గురై ఉండి కూడా ప్రజల్లో తిరిగితే ఆయన ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళిపోతే వీళ్ళు మాట్లాడుతున్న మాట ఏంటంటే సినిమా వాళ్ళు అంతే ఎలక్షన్స్కి అలా వచ్చి ఇలా వెళ్ళిపోతారు అని చెప్పేసి కొత్త క్యాంపెయిన్ అయితే చేశారు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, పవన్ కళ్యాణ్ గారు రేపొద్దున పిఠాపురంలోకి ఇల్లు కట్టుకుంటారని చెప్తున్నారు. ఆ నియోజకవర్గం సెంటర్గా చూసుకొని రాష్ట్రం మొత్తం రాజకీయాలు చేస్తారని చెప్తున్నారు. అలాంటి మనిషి, ఒక మంచి మనిషిని అడ్డగోలు కారుకూతలు గుస్తూ చేస్తున్నటువంటి రాజకీయాన్ని మరి తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్క జనసేన పార్టీ కార్యకర్తపై ఉందని ఈ సందర్భంగా మీరైతే గుర్తు చేసుకోవాలి. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి హెల్త్ ఇష్యూ అయితే ఉంది, తీవ్ర అనారోగ్యం అయితే ఉంది. సో భయపడాల్సిన పని అయితే లేదు. త్వరగా కోలుకొని మరి ఆయన రంగంలోకి దిగడానికి అయితే అవకాశాలు అయితే ఉన్నాయి.